ఇంకొన్ని రోజులు పోతే లేడీస్ ఎస్పెషల్లీ హిందూ ఆడవాళ్ళు, పెళ్ళైన ఆడవాళ్ళు ఆఫీసులకి వెళ్ళాలన్నా, లేకుంటే ఇంకెక్కడైనా వేరే వేరే ప్లేసెస్‌లో పని చేయాలనుకున్నా తాళిబొట్లు తీసేయాలేమో, గాజులు పగలగొట్టేసుకొని, కాలికున్న మెట్లు తీసేసి, ఇంక తెల్ల చీర కట్టుకొని పోవాలేమో. ఇంక మగాళ్ళైతే ఇంక మొలతాళ్ళు కూడా తీసేసుకొని వెళ్ళిపోవాలేమో ఆఫీసులకి. మీరు అంతలా స్కానింగ్ జరుగుద్ది కదా! ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నానంటే రీసెంట్‌గా బాయ్‌కాట్, లెన్స్ కార్ట్ అనేది విపరీతంగా ట్రెండ్ అవుతుంది. అసలు ఏంట్రా అని తెలుసుకుంటే లవ్ జిహాద్ విన్నాం, కార్పొరేట్ జిహాద్ మొన్న చూసాం. ఇది కొత్త రకం అన్నమాట. సెక్యులరిజం పేరుతోటి ఒక మతాన్ని, అది ఏ మతమైనా అవ్వచ్చు, ఆ మతాన్ని కించపరచడం అనేది ఎంతవరకు కరెక్ట్? సో, లాస్ట్ టైము గోవా బన్ ఇష్యూలో మతాన్ని కించపరిచారని చెప్పి దేశం మొత్తం మాట్లాడింది. రైట్? కొన్ని రోజుల క్రితం, ఇన్‌ఫాక్ట్ కొన్ని నెలల క్రితం అనుకుంటా, ఒక అమ్మాయి హిజాబ్ వేసుకొని స్కూల్‌కి వెళ్తుంటే అక్కడ స్కూల్ వాళ్ళు అలౌ చేయకపోతే దాని మీద ఆ అమ్మాయి తిరగబడితే అలా ఎందుకు ఒప్పుకోరని దేశం మొత్తం చర్చ పెట్టింది. ఇంక్లూడింగ్ నేషనల్ మీడియా కూడా హైలైట్ చేసింది, డిస్కషన్ పెట్టింది, డిబేట్లు నడిపింది. దానికి కొన్ని రోజుల తర్వాత హైదరాబాద్‌లోనే ఒక స్కూల్‌లో అయ్యప్ప స్వామి మాల వేసుకొని ఒక కన్యస్వామి స్కూల్‌కి వెళ్తుంటే స్కూల్‌లో అలౌ చేయలేదు. అలౌ చేయకపోతే వాళ్ళ తల్లిదండ్రులు కొంతమంది స్వాములతో వెళ్లి అక్కడ మాట్లాడారు. నేషనల్ మీడియా కాదు కదా, లోకల్ మీడియా కూడా దాన్ని హైలైట్ చేయలేదు. సో, తెలుగు మీడియాలో అయితే చప్పట్లు కొట్టుకుంటా ఉన్నాయన్నమాట. డిస్క్రిమినేషన్ ఏంటి? ఎందుకు ఇలాగ జరుగుతుంది? ప్రాబ్లం ఎక్కడొచ్చింది? భయమా? ఒక ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూలో ఒక మతం వాళ్ళుకి ప్రయారిటీ ఇస్తూ ఇంకొక మతం వాళ్ళని తొక్కేస్తా ఉన్నారు. ఖచ్చితంగా మతం పేరెత్తే మాట్లాడాలి అలాంటి ఇష్యూస్‌లో. ఇప్పుడు గోవా బన్ ఇష్యూలో మతం పేరెత్తి మాట్లాడేందుకు తప్పు. ఇలాంటి ఇష్యూలో మతం పేరు ఎత్తి మాట్లాడకపోతే తప్పు. ఎందుకంటే మతాన్ని కించపరుస్తున్నారు. లెన్స్ కార్ట్‌కే ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెన్స్ కార్ట్ ఆఫీస్‌కి వెళ్తూ ఉంటాడు. వాళ్ళ ఇంట్లో పూజ జరిగింది. బొట్టు పెట్టుకొని ఆడు ఆఫీస్‌కి వెళ్తా ఉంటాడు. ఆఫీస్‌లోకి అడుగు పెట్టే ముందు, అరే మనం బొట్టు పెట్టుకొచ్చాము, బొట్టు పెట్టుకొని లోపలికి వెళ్తే మనల్ని క్వెషన్ చేస్తారు, మనల్ని తిడతారు, మనల్ని వీలైతే టెర్మినేట్ చేస్తారు. మనం బొట్టు చిరుపుకొని లోపలికి వెళ్ళాలి అని వాడు అనుకున్నప్పుడు అంతటా మనం వాళ్ళెవడో తిడతాడు అని చెప్పి మన ఐడెంటిటీని, మన ధర్మాన్ని మనం తొక్కుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాడు బాధపడతాడు. అలా అని చెప్పి వాడు ఏమైనా ఫైట్ చేయగలుగుతాడంటే ఎవడు ఫైట్ చేయలేడు. చూసాం కదా టీసీఎస్‌లో ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతుంది. అలా ఫోర్స్ చేయటం, అలా మొలాస్ట్ చేయటం, సో అలా బీఫ్ తినిపించాలని చెప్పడం. అమ్మాయిలు ఎంత సఫర్ అయి ఉంటారు, ఎంత టార్చర్ పడుంటారు వాళ్ళు. ఎన్నో సంవత్సరాల తర్వాత అది బయటకు వచ్చింది. ఇప్పుడు కూడా ఇదే కదా. వాడేం ఫైట్ చేయలేడు కదా. నేను, నా దేశం, నా ధర్మం, నా దేవుడు, నా మతం అని చెప్పి ఎవడు ఫైట్ చేస్తాడు? ఎండ్ ఆఫ్ ద డే ఇంటికి డబ్బులు తీసుకెళ్ళాలా, నెలాఖరికి జీతం కావాలి. సో ఏ మిడిల్ క్లాస్ వాడైనా కానీ అన్నీ మూసుకొని చెరుపుకొని లోపలికి వెళ్తాడు. ఆ బాధ ఎలా ఉంటుంది? చేతులకి తాళ్ళు కట్టుకోకూడదు, నుదుటిన బొట్టు పెట్టుకోకూడదు, ఉంగరాలు పెట్టుకోకూడదు, మెల్లో తాయెత్తులు వేసుకోకూడదు. ఇవి రూల్సా? ఇవి డ్రెస్ కోడ్లా? డ్రెస్ కోడ్ ఇవే. సో అవి వేసుకోవటం వల్ల ప్రాబ్లం ఏమొచ్చింది? హిందూస్ రారు, ఖచ్చితంగా వేరే మతం వాళ్ళు వస్తారు అంటే సరే, ఓకే, బొట్టు పెట్టుకుంటే మేబీ వాళ్ళ బిజినెస్ ఏమన్నా పాడైపోతుందేమో అని అని అనుకొని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకొని సరే అనుకోవచ్చు. లెన్స్ కార్ట్‌కి అందరూ వెళ్తారే. సో ఆ బిజినెస్ చూసుకున్నా కూడా 60-70% హిందూసే అక్కడ బిజినెస్‌కి హెల్ప్ చేస్తారు కదా, కస్టమర్స్‌గా వస్తారు కదా. ఏంటి ప్రాబ్లం? ఇంకా బొట్లు ఎందుకు పెట్టుకోకూడదు? చేతులకి తాళ్ళు ఎందుకు కట్టుకోకూడదు? ఏంటి ప్రాబ్లం? హిజాబ్ ఎందుకు ధరించుకురావచ్చు? హిజాబ్‌కి లేని ప్రాబ్లము సిక్కులకు కానీ, ముస్లిమ్స్‌కి కానీ ఆ టోపీలు, టర్బన్‌లకి లేని ప్రాబ్లము, రంజాన్ టైంలో నమాజ్ చదువుకోవడానికి లేని ప్రాబ్లము, హిందూస్ బొట్లు పెట్టుకుంటేనో, చేతికి తాళ్ళు కట్టుకుంటేనో, మెల్లో తాయెత్తులు వేసుకుంటేనో, దంజం వేసుకుంటేనో, పూలు పెట్టుకుంటేనో ఎందుకు ప్రాబ్లం వస్తుంది? అంతలాగా డ్రెస్ కోడ్ పెట్టాల్సిన అవసరం ఏంటి అని చెప్పి, సో దీని మీద చాలా గట్టిగా ఫైట్ జరుగుతూ ఉంటే ఆళ్ళ సీఈఓ బయటకు వచ్చి, ఎందుకంటే జనాలు క్వెషన్ చేస్తున్నారు కదా, నీష్ బన్సాల్ అనే అతను వచ్చి అది ఎప్పుడుదో, అది లేదు మా దగ్గర, ఇప్పుడు రీసెంట్‌గా వచ్చింది కాదు, అది ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు అని చెప్పి అతను చెప్తున్నాడు. కాకపోతే రీసెంట్‌గా వేరే ఒక ఆఫర్ లెటర్ ఒకటి బయటకు వచ్చింది. ఏప్రిల్ 6థ్ సంథింగ్. ఆ టైంలో ఒక ఆఫర్ లెటర్ రిలీజ్ అయితే దాంట్లో కూడా స్క్రీన్ మీద పెడతారు. దాంట్లో కూడా డ్రెస్ కోడ్ క్లియర్‌గా పెట్టుంది. మరి ఎప్పుడో జరిగిపోయింది, ఇప్పుడు లేదు అని చెప్తున్న అతను ఇప్పుడు మళ్ళీ అది ఎందుకు పెట్టాడు? ఆఫర్ లెటర్ ఎందుకుంది? సో దాని తర్వాత మళ్ళీ క్వెషన్ చేస్తుంటే, గట్టిగా మాట్లాడుతుంటే, ఫైట్ చేస్తుంటే, బాయ్‌కాట్, లెన్స్ కార్ట్ అని అంటుంటే, ఇప్పుడు మళ్ళీ ఒక కొత్తగా పెట్టారు. హిజాబ్స్ కానీ, లేకుంటే ఆ చేతికి తాళ్ళు కానీ, బొట్లు కానీ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు అని చెప్పి చెప్తున్నారు. బీజేపీ ఒక పర్సన్ ఒక స్టోర్‌కి వెళ్తే तिलक
अलावा बंद करवाया मौसम खान हो इसलिए। సో ఆయన స్ట్రిక్ట్గా చెప్తున్నాడు, అవును మేము పెట్టుకోనివ్వం అని చెప్తున్నారు వాళ్ళకి. ఎందుకు, దేనికి? రూల్ లేదని సీఈఓ చెప్తాడు, ఆ మేనేజర్ ఏమంటే కుదరదని అంటారు. ఇప్పుడు వేరే వాళ్ళందరూ వెళ్ళి బజరంగ్ దళ వాళ్ళ లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్తే దాన్ని మళ్ళీ ఫోర్స్ఫుల్గా అలా చేస్తున్నారు, రుద్దుతున్నారు. సో బీజేపీ పార్టీ చేపిస్తుంది అంటారు. ఇప్పుడు ఎవరి ధర్మాన్ని ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకుంటూ వస్తుంటారు. సో ఒకరికి మాత్రం మనం ప్రయారిటీ ఇచ్చి ఇంకొక మతాన్ని మనం ఎందుకు డిస్క్రిమినేట్ చేయాలి? ఉంటే రూల్ అందరికీ ఉండాలి. హిజాబ్ ధరించొద్దు, బొట్లు పెట్టుకోవద్దు, నెత్తి మీద టోపీలు పెట్టుకోవద్దు, చేతికి తాళ్ళు కట్టుకోవద్దు. ఈక్వల్గా ఉండాలి కదా రెండు. ఒకరికి మాత్రం ప్రయారిటీ ఇచ్చి ఇంకొకరికి ప్రయారిటీ ఇవ్వకపోతే ఖచ్చితంగా వాళ్ళ కోపం అనేది వస్తుంది కదా. హిందువుల తరపున గొంతెత్తి ఎవరు మాట్లాడడానికి రెడీగా లేనప్పుడు వాళ్ళే ఫైట్ చేసుకుంటారు వాళ్ళకి కావాల్సినంతగా వాళ్ళు. ఇప్పుడు లెన్స్ కటౌట్ అలాగే చేస్తున్నాడు. ఇప్పుడు గట్టిగా మాట్లాడి ఫైట్ చేసి బాయ్కాట్ అది ఇది అని చెప్పి గట్టిగా మాట్లాడుతుంటే ఫోర్స్ చేస్తుండేసరికి ఎవరైతే ఆర్డర్లు ఇచ్చినా వాళ్ళ ఆర్డర్లని చాలామంది క్యాన్సిల్ చేసుకుంటూ ఉండేసరికి రిటర్న్ పెట్టుకుంటూ ఉండేసరికి ఇప్పుడు ప్రెషర్ వచ్చేసరికి ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాడు. సో ఎవరైతే పీయూష్ బన్సాల్ అనే అతను హిందువే కదా, ఎందుకు నేను ఎవరిని సాటిస్ఫై చేయడం కోసం ఇదంతా చేస్తున్నారు అని అడుగుతున్నా. సింపుల్. బీజేపీ మీద కోపాన్ని హిందువుల మీద చూపించడం ఎంతవరకు కరెక్ట్? ఎవరైనా అవ్వచ్చు, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పర్సన్. అది సెక్యులరిస్ట్ అవ్వచ్చు, కమ్యూనిస్ట్ అవ్వచ్చు, ఇంకో XYZ ఎవడైనా అవ్వచ్చు. బీజేపీ పార్టీ దేశాన్ని రూల్ చేస్తుంది, ఓకేనా? తప్ప ఒప్ప వాళ్ళు చేస్తున్న పనుల మీద క్వశ్చన్ చేయండి, వాళ్ళు తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాల మీద క్వశ్చన్ చేయండి, వాళ్ళ గవర్నెన్స్ని క్వశ్చన్ చేయండి, వాళ్ళని క్వశ్చన్ చేయండి, వాళ్ళ పార్టీని క్వశ్చన్ చేయండి. వాళ్ళ మీద ఉన్న కోపంతో వాళ్ళని క్రిటిసైజ్ చేయాలన్న థాట్లో హిందువులను ఎందుకు టార్చర్ చేస్తున్నారు, హిందూ మతాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, హిందూ ధర్మాన్ని ఎందుకు తోలనాడుతున్నారు, హిందూ దేవులను ఎందుకు తప్పుపడుతున్నారు, ఏంటి అవసరం? ఇఫ్ యూ వాంట్ టు క్వశ్చన్ బీజేపీ, యూ హ్యావ్ టు క్వశ్చన్ బీజేపీ. అక్కడ దమ్ము లేదు మళ్ళీ క్వశ్చన్ చేసేదానికి బీజేపీనో నరేంద్ర మోడీనో లేకపోతే అమిత్ షానో క్వశ్చన్ చేస్తే ఎవడు బయటకు వచ్చి మాట్లాడు, హిందువులందరూ రోడ్ల మీదకి వచ్చి మాట్లాడతారేంటి? వాళ్ళని క్వశ్చన్ చేయకుండా హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని అంటే ఖచ్చితంగా బయటకు వచ్చి క్వశ్చన్ చేస్తారు. అప్పుడు మళ్ళీ మీరే మతోన్మాదులు, తొక్కాతోలు, బీజేపీ బత్తాయిలు అది ఇది అని మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి మాట్లాడడానికి. డైరెక్ట్గా క్వశ్చన్ చేయండి బీజేపీని. నిన్న డీలిమిటేషన్ బిల్లు పెట్టింది, క్వశ్చన్ చేశాను, నేను హిందువే కదా, సో బీజేపీ ఎందుకు అలా గేమ్ ఆడిందని చెప్పి క్వశ్చన్ చేశాను, తప్పులేదు, క్వశ్చన్ చేయొచ్చు. ఇంకొకసారి కూడా చెప్తున్నాను, ఒక మతాన్ని కించపరచొద్దు సెక్యులరిజం ముసుగులో. అది సూడో సెక్యులరిస్ట్లో నాకు తెలుసు, నాకు వాళ్ళ సంగతి తెలుసు, ఆ లంగాగాళ్ళని తెలుసు నాకు, చాలామంది లంగాగాళ్ళు ఉన్నారు. ఫార్మర్ ఎంప్లాయీస్ చెప్తుంది ఏంటంటే యాన్యువల్ పర్ఫార్మెన్స్ రేటింగ్ ఉంటుంది కదా, సో యాన్యువల్ పర్ఫార్మెన్స్ రేటింగ్ అప్పుడు వీళ్ళు బొట్టు పెట్టుకున్నారు, చేతికి తాళ్ళు కట్టుకున్నారు, జంజాలు వేసుకొచ్చుకున్నారు, బొట్లు పెట్టుకున్నారు, మెల్లో తాయెత్తులు వేసుకున్నారు అని చెప్పి రేటింగ్ తగ్గించేవాళ్ళంట. ఫార్మర్ ఎంప్లాయీస్ చెప్తుంది. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, ఒక వ్యక్తి బొట్టుని చెరిపేసుకోమని లోపలికి ఎందుకు వెళ్తున్నాడంటే యాన్యువల్ పర్ఫార్మెన్స్ రేటింగ్ కావాలి కదా, నెక్స్ట్ ఇయర్కి శాలరీ హైక్ కావాలి కదా, ఆడు బతకాలి కదా సమాజంలో. సో ఇలాంటి వాళ్ళ మిడిల్ క్లాస్ పర్సన్స్ అందరినీ టార్గెట్ చేస్తున్నారు అనమాట. ఇంకా వాళ్ళకేం చేయదు, ఎయిదర్ వాళ్ళ రూల్స్ని ఒబే చేయాలి లేదా ఫైట్ చేసి బయటకు రావాలి. ఫైట్ చేసి బయటకు వచ్చేంత శక్తి ఎవరికి లేదు, ఎందుకంటే వాళ్ళకున్న కష్టాలు అలాంటివి, వాళ్ళు ఉన్న పొజిషన్ అలాంటిది. సో ఎవరు ఫైట్ చేయలేరు. ఫైట్ చేసేది ఎవరు ఫైట్ చేస్తారు? సో వాళ్ళంతటి వాళ్ళు ఫైట్ చేయలేరు కాబట్టి, సో ఫైట్ చేయడానికి కొన్ని పార్టీస్ ముందుకు వస్తాయి. కొన్ని పార్టీస్ ముందుకు రాగానే వాళ్ళ మీద, కొన్ని ఆర్గనైజేషన్ ముందుకు రాగానే వాళ్ళ మీద మతం రంగేసి ఇదిగో ఉన్మాదులు అది ఇది అని మాట్లాడతారు. అక్కడ ఉన్న వాళ్ళు ఫైట్ చేయగలుగుతారా అంటే చేయలేరు, ఎందుకంటే జీతం కావాలి నెలాఖరున ప్రతి ఒక్కరికి. సో ఇది ఒక్క పాయింట్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి లంగా పనులన్నీ చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ. ఇప్పుడు దీని మీద మీ ఒపీనియన్ చాలా బలంగా కామెంట్ చేయండి. నేను ఈ లెన్స్ కాటోడికి బుద్ధి వచ్చి ఉండాలి, బుద్ధి రావాలి కూడా, అది సంగతి. జై హింద్.